బ్రో నమస్తే, మీ పేరు? నా పేరు సయ్యద్ మక్తుమ్ బాషా అండి. బ్రదర్ ఏం చేస్తారు? ప్రస్తుతం టీజీటీ తెలుగు టీచర్గా పనిచేస్తున్నాను. నాకు జోనల్ పోస్ట్లో నాకు 162వ ర్యాంకుతో ఓపెన్ కేటగిరీలోనే టీజీటీ తెలుగుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల సొసైటీకి ఎంపికయ్యాను. ప్రస్తుతం నేను రాజుపాలెం మండలం వెల్లాల స్కూల్ గర్ల్స్ స్కూల్ ఫర్ నాకు డిప్యూటేషన్ మీద డోన్లో పనిచేస్తున్నాను. అంటే మరి ఈ రోజున ఏదైతే మీరు మెగా డిఎస్సి అంటూ రాశారో దానిలో చాలా అవకతవకలు జరిగినాయని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఏం బ్రదర్, ఎంతవరకు దానిలో వాస్తవం ఉందంటారు? ఇదంతా పూర్తి విరుద్ధం అండి. డబ్బులు ఇచ్చి కొన్నాడు అంటే నేను ఒక పేదవాడిని, నిరుపేదవాడిని, సొంత ఇల్లు కూడా లేనివాడిని. మేము యాడ్ నుంచి తెచ్చి ఇవ్వగలం డబ్బులు. కానీ మేము కష్టపడి నేను 2021 జగన్ ప్రభుత్వం వచ్చినాక మెగా డిఎస్సి ఇస్తాను ప్రగల్భాలు పలికించి మమ్మల్ని ఊళ్ళో నుంచి జిల్లా కేంద్రాలకు తరలించారు. అంటే మనమే ఆయన ఇస్తాడు అనే నమ్మకంతో వచ్చి చూస్తే సంవత్సరం 2021 అయిపోయింది, 2022 ఇస్తాడు, టెట్ ఇచ్చినాడు, 2023 ఇస్తాడు, 2024 ఇలా టెట్లు ఇస్తూనే ఉన్నాడు. కానీ డిఎస్ నోటిఫికేషన్ చివరిగా దిగిపోయే ముందు తూతు మంత్రంగా 6,000 చిల్లరని పోస్టులు ఇచ్చి అది కూడా చివరికి కేంద్ర ఎన్నికల అధికారులు వాటిని రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం మాత్రము మెగా డిఎస్సి పేరుతో 16,000 చిల్లర పోస్టులతో మాకు ఇచ్చింది. అందరం కష్టపడినాము, రాత్రి పగలు అంటూ తేడా లేకుండా కోచింగ్ సెంటర్లలో నిద్రాహారాలు మాని మా పని మేము చేసుకుంటూ మేము ఎంతో కష్టపడి ఈరోజు ర్యాంకు తెచ్చుకున్న దాన్ని కూడా సంతృప్తి లేకుండా తెలియని టెన్షన్ పెడుతున్నారు. మనసులో లేని అలజడి. ప్రశాంతంగా ఉద్యోగం చేసుకోవడం కంటే వీళ్ళు చేసే ఈ పుకార్లకు మనసులో ఏమవుతుంది అంటే ఒక అలజడి రేగుతుంది. ఏమైంది, ఎందుకు కష్టపడి పని చేసుకున్నా కూడా మనము ఇలాంటి నెగిటివ్ మాటలు ఏం చేస్తున్నారు వీళ్ళు. సో ఇక్కడ ఎలాంటి రాద్ధాంతం జరగలేదు. ఎవరి ఎగ్జామ్ హాల్లో వాళ్ళు వెళ్ళారు, ఎవరి సీట్ వాళ్ళకి అలాట్ చేసిన సీట్లు కూర్చున్నారు. ఎగ్జామ్ టైం స్టార్ట్ అయింది, ఎగ్జామ్ టైం ఎండ్ అయినంత వరకు రాసుకున్నారు, బయటికి వచ్చారు. అంటే ఇక్కడ రిజర్వేషన్ ప్రక్రియ కూడా సక్రమంగా జరగలేదు, అమలుపరచలేదు కూడా ప్రభుత్వ నాయకులు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. మరో పక్కన మీరేమో ఇంత కష్టపడి మేము మా కష్టార్జితంతో మేము జాబ్గా తెచ్చుకున్నామని చెప్పి మాట్లాడుతూ ఉంటే, మరి వైసీపీ నాయకులేమో ఈరోజు జెన్జీ బ్యాచ్ మొత్తం చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఇచ్చేసింది, నాశనం చేసింది, వాళ్ళ మాటలు చెప్పి పుకారు ఇచ్చేసింది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చు బ్రదర్? మరి జెన్జీ వారు ఉండేది ఇక్కడండి. జెన్జీ అంతా ఉండేది ప్రస్తుతం టీచర్లుగా ఎంపిక అయ్యారు. ఈ జెన్జీ వాళ్ళంతా, ఈ జనరేషన్ జెడ్ వాళ్ళంతా టీచర్లుగా ఉన్నారు. వాళ్ళను చూడండి, వాళ్ళే ఇప్పుడు మేము ఏమంటే మా దానికి ఆత్మగౌరవంగా సంఘీభావం తెలపాలని మేము ఇంత ముందుకు వచ్చేసాము. కానీ వేరేది అయితే ఏమి లేదండి. సో ఇలాంటి పుకార్లను ప్రతిపక్షాలు చేయకూడదు. ప్రభుత్వం కన్నా దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ నాయకులు కూడా డిఎస్సి మీద నిరాహార దీక్షను పెంచి దానిలో కూడా జెన్జీ బ్యాచ్ కూడా మాత్రం ఏకమైన కూర్చున్నారని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి వాళ్ళు అక్కడ కనిపించేది నాయకులే తప్ప జెన్జీ బ్యాచ్ ఎవరు లేరండి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తారు జెన్జీ ఎవరు వచ్చినారు. ఇప్పుడు మీరు చూడండి, ఒక కాసేపటి తర్వాత చూడండి సంఘీభావంగా ర్యాలీ జరుపుతారు. దానికి మీరు చూడండి జెన్జీ వాళ్ళు ఎవరు వస్తున్నారు అనేది. అంటే బ్రదర్ ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి కూడా దాదాపు ఒక 8-12 సంవత్సరం అవుతుంది. మరి ఇన్ని సంవత్సరాల తర్వాత వైసీపీ నాయకులు బయటకు వచ్చే విధంగా డిఎస్సీలో అవకతవకలు జరిగాయని చెప్పి మాట్లాడటం, మరి పక్కన మీలాంటి కష్టపడిన విద్యార్థులు కూడా ప్రతిష్ట కల్పించే విధంగా వాళ్ళు వ్యాఖ్యలు చేయటం అంటారు. ఎలా చూడొచ్చు అంటారు బ్రదర్? నిజంగా అవకతవకలు జరిగినాయి అనుకుంటే అప్పట్లోనే ముందుకు రావాలా. నువ్వు రిజల్ట్ ఇచ్చినప్పుడే రావాలి. రిజల్ట్ ప్రాసెస్ అయిపోయింది, అపాయింట్మెంట్ లెటర్ అయిపోయింది, ఇండక్షన్ ట్రైనింగ్లు అయిపోయినాయి, జాయినింగ్ అయిపోయినారు స్కూళ్ళలో. అన్ని రోజులు లేనిది ఈ మధ్య కాలంలో మీరు ఇది జరిగింది అది జరిగింది అనడం ఎంతవరకు సబాబు? మీరు మాత్రమైతే మేము నిజంగా చెప్పాలంటే గత ప్రభుత్వం మీద ఆశలు పెట్టుకున్నాం ఇస్తారేమో అని. కానీ మీరు ఆశలు చేసేసి చివరికి ఇచ్చిన వాళ్ళను కూడా మీరు తీవ్రంగా ఈ విధంగా చేస్తున్నారంటే అది మీ మంచి ధోరణి కాదు. నెక్స్ట్ రాబోయే ప్రభుత్వం ఎలా అనేది కూడా ఈ జెన్జీ చేతిలోనే ఉంటుంది. ఆలోచించుకోవాలి ప్రతి రాజకీయ పార్టీలు. బ్రదర్ నమస్తే, మీ పేరు? నమస్తే నా పేరు ఠాగూర్నాథ్ యాదవ్. కుమ్మల్నూరులో ఎస్జిటిగా వర్క్ చేస్తున్నాను. నాకు స్పోర్ట్స్ కోటాలో వచ్చింది, అథ్లెటిక్స్ రన్నింగ్ వల్ల వచ్చింది. స్వయంగా రన్నింగ్ అనేది కష్టపడి కొట్టి ఇండివిజువల్ ఈవెంట్ ప్రతిదీ ఆన్ రికార్డు ఉంటుంది, ప్రతిదీ వీడియో ఉంటుంది, ప్రతిదానికి కూడా ప్రతిదీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా క్షుణ్ణంగా పరిశీలించి నిజమైన వాళ్ళు అయినందుకు మాకు జాబ్ ఇచ్చారు. ఎటువంటి అపోహలు కానీ ఎటువంటి భేదాభిప్రాయం కానీ ఏమీ లేదు. మా యొక్క సర్టిఫికేట్లు నిజమైనవి. రన్నింగ్ కొట్టి మేము ఒక 4-5 సంవత్సరాలు కష్టపడింటేనే ఈరోజు జాబ్ వచ్చింది. అటువంటి జాబుల మీద ఈరోజు నిరాధారమైన ఆరోపణలు చేయడం తప్పు. కేవలం రాజకీయ ఉనికి కోసమే ఇటువంటి ధర్నాలు చేపట్టి
చేయడం చాలా తప్పు. అందరు కష్టపడి ఈ చదివి లేదా స్పోర్ట్స్ వాళ్ళు నిజాయితీతో కష్టపడి గేమ్లో ప్రతిభ సాధించి సర్టిఫికేట్లు వచ్చిన వాళ్ళకి జాబులు ఇచ్చారని మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాకు సంబంధించి చాలా అవకతవకలు జరిగినవి. ముఖ్యంగా దానిలో ఒక పోస్టు కొన్ని లక్షల చొప్పున అమ్మేసుకున్నారు, కొన్ని కోట్ల చొప్పున. ఆర్జెంట్ల రిజర్వేషన్ ప్రక్రియ సరిగ్గా అమలుపరచలేదు, స్పోర్ట్స్ కోటాలు అమ్ముకున్నారని చెప్పి అంటున్నారు కదా. ఒక స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన దానిలోనే జాబ్ కొట్టారంటున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? స్పోర్ట్స్ కోటాలో చాలా కష్టపడి నిజమైన క్రీడాకారుల యొక్క ప్రతిభ ఆధారంగా వచ్చిన సర్టిఫికేట్లని 1-2 మాటలు క్షుణ్ణంగా పరిశీలించి ఆ సర్టిఫికేట్లని నిజమైన వాళ్ళకి జాబ్ ఇచ్చినారు. ఎవరైనా ఫ్రాడ్ ఉంటే వాళ్ళని ముందరనే వీళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్లనే తీసేశారు. కాబట్టి ఇంతవరకు వచ్చినారంటే నిజమైన క్రీడాకారులు, గుర్తింపు పొందిన సంఘాల నుంచి సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళు, నిజమైన వ్యక్తులు మాత్రమే ఇంత దాకా వచ్చారు. వెరిఫికేషన్ 1-2 మార్లు జరిగింది. ఇంతవరకు జాబ్ ఇచ్చారంటే మేము స్పోర్ట్స్ కోటా 3% ఇవ్వడం కూడా లోకేష్ అన్నకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. నిజమైన వాళ్ళు అయినందుకు ఇంత దాకా వచ్చాము, మేము జాబ్ జాయిన్ అయినాం. ఎటువంటి ఏమి రాజకీయ ఉనికి కోసం మాత్రమే ఇటువంటి ధర్నాలు ఇవన్నీ చేయడం చాలా తప్పు. నీకు రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నో చేసుకోవచ్చు. 16,000 మందికి అనతి కాలంలో ఇంత తక్కువ కాలంలో డిఎస్సి వేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇవ్వడం కూడా చాలా గవర్నమెంట్ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, ఇచ్చింది. అందరూ జాబులు చేస్తున్నారు. కనుక రాజకీయ ఉనికి కోసం ఇటువంటి చేయకూడదు. ఇక్కడ దాదాపుగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది సంవత్సరం పైన, అంటే మీరు అందరూ జాబ్లు కూడా చేస్తున్న పరిస్థితి. ఇంత సంవత్సరం లోపు కూడా వైసీపీ నాయకులు ఇంకా మాట్లాడుతూ ఈ రోజున చాలా అవకతవకలు జరిగినాయని చెప్పి మాట్లాడుతాం. మీలాంటి 16,000 మంది ప్రతిభకి ఒక గణంగా తీసుకొచ్చేలాగా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటారు బ్రదర్? మరి ఇది కరెక్ట్ కాదు. ప్రతిభ ఆధారంగానే ఈ డిఎస్సి నియామకాలు జరిగినాయని అందరికీ తెలుసు. కేవలం రాజకీయ ఉనికి కోసం మాత్రమే ఎవరో కొద్దిమంది ఈ హారిజెంటల్ రిజర్వేషన్ వలన కొద్దిమంది మిస్ అయ్యింటాయి. అలాంటి వాళ్ళని ముందు పెట్టి ఓన్లీ చేస్తున్నారని మేము ఆరోపిస్తున్నాం. అంటే నిజంగా హారిజెంటల్ రిజర్వేషన్లో సక్రమంగా అమలుపరచలేదు రిజర్వేషన్ ప్రక్రియ అనేది అని చెప్పి మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు సక్రమంగా జరిగిందని చెప్పి మీ అభిప్రాయం? హారిజెంటల్ రిజర్వేషన్ సక్రమంగా జరిగిందనే మన డిఎస్సి కన్వీనర్ వాళ్ళు కానీ ఆన్లైన్లో మీకు మీడియా దాని ద్వారా మొత్తం క్లారిటీగా వివరించారు. ఎవరైతే ఆరోపిస్తున్నారో వాళ్ళ పేరు డిజిటల్ మీడియా మీద వేసి వాళ్ళ యొక్క రిజర్వేషన్ గురించి కూడా వాళ్ళు వివరించడం జరిగింది. వాళ్ళ డిఎస్సి కన్వీనర్ కానీ వాళ్ళు అందరూ చెప్తున్నారు, మీకు మెరిట్ లిస్ట్ కానీ స్పోర్ట్స్ కోటా కానీ ఎటువంటి ఏమైనా దాంట్లో తేడాలు అనిపిస్తే ఆన్లైన్లో వాళ్ళ మెరిట్ లిస్ట్ ఉన్నాయి, వాళ్ళ సర్టిఫికేట్లు ఉన్నాయి, చూసుకోవచ్చు మీరు అని చెప్తున్నారు కదా. ఎందుకు మీరు ఇట్లా రాజకీయంగా నిలదొక్కుకోవడం కోసం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరైతే మెగా డిఎస్సీల అభ్యర్థులు నష్టపోయారో వాళ్ళందరికీ మేము సపోర్ట్గా ఈ రోజున నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నాము. దాంట్లో కూడా జెన్జీ బ్యాచ్ కూడా మాతో పాటు ఏకమై ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు. వాళ్ళతో జెన్జీ బ్యాచ్ లేదు, ఎవరు లేదు. వాళ్ళు సపరేట్గా డబ్బులు పెట్టి వాళ్ళు ఈ ధర్నాలు చేపిస్తున్నారు తప్ప ఎవరు లేరు. నిజమైన వాళ్ళనేందుకే జాబులు ఇచ్చినారు, వెరిఫికేషన్ చేసినారు, మెరిట్ ఉంది, లిస్ట్ ఆన్లైన్లో పెట్టినాము, సర్టిఫికేట్లు ఆన్లైన్లో పెట్టినాము అని చెప్తున్నా కూడా వాళ్ళు ఇదే చేయడం తప్పు అని మేము అనుకుంటున్నాం. ఫైనల్గా ఎలాంటి సమాధానం చెప్పాలనుకుంటున్నారు బ్రదర్? ఈ ర్యాలీ వల్ల వైసీపీ నాయకులకు కానీ ఏదైతే మెగా డిఎస్సీ మీద అవకతవకలు జరిగి మాట్లాడుతున్నారో అలాంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఇలాంటి వాళ్ళు ఇది పదే నిజం కాకుండా అబద్ధాన్ని నిజం చేయాలని ఇలా చేస్తే మేము మంచిగా బుద్ధి చెప్తామని కోరుకుంటున్నాం.